ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎవరిని సపోర్ట్ చేయడం లేదు, ఎవరికి ఆఫ్ చేయడం లేదు. ఒక సిటిజన్గా మన రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు ఫోన్ ఓపెన్ చేస్తేనే పొలిటిక్ రీల్స్, మీమ్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఒక క్వశ్చన్, మనం నిజంగా తెలుసుకుంటున్నామా లేక ఎవరో చూపిస్తే బ్లైండ్గా నమ్ముతున్నామా? నంబర్ 1, పొలిటిక్స్ అంటే చాలా మందికి ఎమోషన్తో రియాక్ట్ అవుతారు. ఒకరు బీజేపీ సపోర్ట్ చేస్తారు, ఒకరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు, వేరే వాళ్ళు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ సపోర్ట్ చేస్తున్న పార్టీ మంచి పని చేస్తూ ఉందా లేక తప్పు పని చేస్తూ ఉందో క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే మన ఓట్ వాళ్ళకి పవర్ ఇస్తుంది. పవర్ ఇచ్చిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది క్వశ్చన్ అడగడం. పార్టీ కన్నా దేశం ఇంపార్టెంట్, లీడర్ కన్నా ప్రజలు ఇంపార్టెంట్. పొలిటిక్స్ ని క్రికెట్ మ్యాచ్ లాగా చూడకండి, మన ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేసే డిసిషన్ లాగా చూడండి. ఇంకా సెకండ్ వన్, సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. ఒక రీల్, ఒక పోస్ట్, ఒక వీడియో కొన్ని మిలియన్స్ లక్షల్లో మంది రీచ్ అవుతుంది. కానీ రీచ్ ఉందని నిజం అర్థమని కాదు. ఏదైనా న్యూస్ చూస్తే వాటికి షేర్ చేయకండి. సోర్స్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి, వేరే న్యూస్ ఛానల్ ఏమో చెప్తాయని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకున్నట్లు ఎలా నమ్ముతారు? ఫేక్ ఇన్ఫర్మేషన్ సొసైటీని ఫోకస్ చేస్తుంది. కాబట్టి మనం రెస్పాన్సిబుల్ యూజర్ కావాలి. ఇంకా థర్డ్ వచ్చేసి యూత్ రెస్పాన్సిబిలిటీ. మన జనరేషన్ దగ్గర ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అవేర్నెస్ ఉందా? మనము అవర్స్ ఆఫ్ రీల్స్ చూస్తాము, ట్రెండింగ్ సాంగ్ తెలుగు, న్యూ మూవీ ఇన్ తెలుగు, కానీ మన ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి తెలుసా? స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రాబ్లము, ఫార్మర్ ప్రాబ్లమ్స్, జాబ్స్, రోడ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అవన్నీ వదిలేస్తే ప్రజలకు కావాల్సినది ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మైండ్ వాష్ చేస్తారు. బయట తెలియట్లేదు ఎవరికి ఏం జరుగుతుందని. అందుకే అవేర్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా ఫోర్త్ వచ్చేసి థింక్ బిఫోర్ ఫాలోయింగ్. మీరు ఎవరైనా ఫేమస్ అయిన వాళ్ళని బ్లైండ్గా ఫాలో అవ్వకండి. సెలబ్రిటీ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, పొలిటికల్ అయినా క్వశ్చన్ అడగడం నేర్చుకోండి. ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోండి. మీ ఓన్ ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. ఇండిపెండెంట్గా ఆలోచించడం ఒక స్ట్రాంగ్ స్కిల్. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి పాజిటివిటీ చేంజ్. కంట్రీని మార్చాలంటే ఒక లీడర్ వల్ల అవ్వదు. రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్ కూడా కావాలి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయడం, ట్యాక్స్ పే చేయడం, ఓట్ వేయడం, ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంచడం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకున్నట్లు ఉండడం, ఇవన్నీ కూడా దేశ అభివృద్ధిలో పార్ట్. ఇంక ఈ రోజు ఇన్సిడెంట్స్ ఏమంటే, ఢిల్లీలో చాలా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తా ఉంటే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేంజ్ చేయాలని, ఆనెస్ట్ గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కి న్యాయం జరగాలి అని. కానీ పోలీసులు మాత్రం లాఠీ చార్జ్ చేశారు. ఇంకా వాళ్ళకి చాలా దారుణంగా అయితే చూశారు. డెమోక్రసీలో ప్రజలు అడగడం ఒక హక్కు. ఇంక ఇదే అనుకుంటే ప్రతిసారి డాలర్ వాల్యూ పెరుగుతుంది, ఇంకా రూపాయి కిందకు పడతా ఉంది. ఇంకా అదే అనుకుంటే ఇప్పుడు E20 పెట్రోల్ గురించి చాలా డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రొటెస్ట్ లో సోనం గారు అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేంజెస్, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు. నీట్ పేపర్ లీక్ అవ్వడం, తర్వాత స్టూడెంట్స్ కి జస్టిస్ కావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని డిమాండ్ తో ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేశారు. యాంగర్ స్ట్రైక్ కూడా చేశారు. యాంగర్ స్ట్రైక్ అంటే అన్నం తినుకున్నట్టు స్ట్రైక్ చేయడం. నెక్స్ట్ ఈ ప్రొటెస్ట్ లో వచ్చేసి అభిజిత్ దీప్కే. వీళ్ళు వచ్చేసి ఫౌండర్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ అన్నమాట. వాళ్ళ డిమాండ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో అకౌంటబిలిటీ ఉండాలి, స్టూడెంట్ ప్రాబ్లమ్స్ సీరియస్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా దీని ఫీస్ మీద తన ఒపీనియన్ ఎక్స్పీరియన్స్ చేశారు. ఆయన జనరల్లీ సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడుంటారు. స్టూడెంట్స్ ప్రాబ్లమ్, గవర్నమెంట్, డెమోక్రసీలో క్వశ్చన్స్ అడగడం, ఆయన సపోర్ట్గా మాట్లాడుంటారు. మెయిన్ వచ్చేసి డెమోక్రసీ. ఎవరు మనం చాలా సార్లు వినింటాం, కానీ డెమోక్రసీ అంటే కేవలం 5 yearsకి ఒక్కసారి ఓట్ వేయడం మాత్రమే కాదు. డెమోక్రసీ అంటే ప్రజలకి పవర్ ఉండడం, ప్రజలకి అడిగే ఫ్రీడమ్ ఉండడం, తప్పు జరిగితే క్వశ్చన్ అడిగేదానికి హక్కు ఉండడం. సపోర్ట్ చేసేది మంచి విషయమే, కానీ సపోర్ట్ చేస్తున్నానే అన్ని కరెక్టే అని చెప్పడం డెమోక్రసీ కాదు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఒక బీజేపీ సపోర్టు కాదు, నేను కాంగ్రెస్ సపోర్ట్ కాదు. నేను ఒక నార్మల్ సిటిజన్. ఒక పార్టీకి సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ ఒక పార్టీకి బ్లైండ్ గా నమ్మడం అది తప్పు. మన ఫ్యూచర్ కోసం, మన నెక్స్ట్ జనరేషన్ కోసం మనం రెస్పాన్సిబిలిటీ సిటిజన్ గా ఉండాలి. ఈ క్యాస్ట్ కోసమో పార్టీల కోసం కొట్టుకోకూడదు. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్ని పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ లో చెప్పండి. ఇంకా దీని గురించి తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బై బాయ్, జై హింద్.